समिधगमन जीव Kalian saya dia deh. Ini bagian. Ini bagian. डाउन बोलो भारत माता की फोटो दी Anjir dia gini. Kita ada generasi.
चौरस्तक रेड ఉన్నాడు वो 10 గంటలకు సార్ని ముగ్గురు తీస్తాడు సీనియర్ God, Janda salute, Salavi, God, Baju, chest. God, ask for me. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 కొత్త వేరియంట్ కారణంగా మరి ప్రజలందరం కూడా ఎక్కువగా భూమి కూడకుండా ఈ యొక్క కోవిడ్ నుండి అందరూ కూడా మరి ఆరోగ్యాలు కాపాడుకొని మన యొక్క స్వాతంత్ర ఫలాలన్నిటి కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను మనమంతా కూడా మరి అనుభవించాలని మరోసారి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. డైరెక్ట్ రాష్ట్రీయ తర్వాత రిపోర్ట్ Very good. Raष्ट्रीय salute, salami, shastra.
श्रीमान सम्मान घाट समाप्त हुआ, निष्क्रमण के लिए आज्ञा प्रदान करें। कंधे शस्त्र बढ़ो। I wish everyone will do their work. ఏదో దేశ సేవ అంటే ఏది చేసినా కూడా మనం చేసే పని కంప్లీట్గా చేస్తే కూడా అది కూడా దేశ సేవే. బార్డర్లో ఉన్న సైనికుడు ఎంత పని చేస్తాడో ఇక్కడున్న మన పోలీసులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, హోంగార్డ్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు కూడా ఈ కరోనా లాంటి పాండమిక్లో ఇట్లాంటి ఎనిమిని కూడా ఎదుర్కోవడంలో కూడా దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ డూయింగ్ ద సేమ్. సో డోంట్ థింక్ దట్ దేశ సేవ అంటే ఏదో కాదు, మనకి ఇచ్చిన పని మనం టైంలో చేసినామంటే అది దేశ సేవే. ఒక స్వీపర్ ప్రాపర్గా స్వీప్ చేస్తున్నాడన్న దేశ సేవే, అట్లా ఒక సోల్జర్ బార్డర్లో గస్తీ కాస్తున్నాడన్న కూడా అది కూడా దేశ సేవే. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ టు నేషన్. మనకు వచ్చిన పే కంటే మనం పనిచేసేది కూడా, ఎస్పెషల్లీ పోలీస్ సిబ్బంది కూడా పనిచేసేది చాలా 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 ఎక్కువ. ఈ టైంలో we all should remember the supreme sacrifices of our police personnel during this pandemic as well as in extremist in other reasons also. సో డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టైంలో మనం అందరం గుర్తు తెచ్చుకుందాం. సో వాళ్ళ ఆశయాల్ని, అలాగే గాంధీ గారి అండ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్దాం. ఇంకోటి, ఇంత పెద్ద రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఉండడం వల్ల మనకి ఈరోజు రాజ్యాంగం ఉండడం వల్లనే మనం అందరం ఒక సెట్ ఆఫ్ రూల్స్ కానీ, సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ కానీ అన్నీ గ్యారంటీ వచ్చినాయంటే అది రాజ్యాంగం వలన. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సడన్గా రాజులాగా ఈరోజు నువ్వు రావు అన్నది ఏం లేదు. అంటే నీకు ఒక హక్కు ఉంది, నువ్వు రిప్రజెంట్ చేసుకునేది ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి మూల కారణం, ద ఫౌండేషన్ స్టోన్ ఈజ్ కాన్స్టిట్యూషన్. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ నేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, who is the main person in drafting our constitution. ఆయన వల్లే మనకి ఈరోజు ఏ హక్కులైనా, ఈవెన్ నీకు జాబ్లో రిజర్వేషన్స్ కానీ, మనం ఓన్లీ వీ షుడ్ నాట్ రిస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు రిజర్వేషన్స్. ఈరోజు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందన్నా కానీ, ఈ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా జాబ్ చేయాల్సి ఉన్నా కానీ, ఇంకే పని చేయాలన్నా కూడా, ఈవెన్ నువ్వు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా, ఏ కాన్స్టిట్యూషన్కి వెళ్ళాలన్నా, దానికి మెయిన్ రీజన్ ద ఫౌండేషన్ ఈజ్ కాన్స్టిట్యూషన్. సో అలాంటి కాన్స్టిట్యూషన్ ఈరోజు ఇంప్లిమెంట్ అయిన రోజు కాబట్టి వీ ఆల్ షుడ్ థ్యాంక్ ఎట్ దిస్ టైమ్ టు ఆల్ ద కాన్స్టిట్యూషనల్ మేకర్స్. సో ఐ రిక్వెస్ట్ వాళ్ళ స్ఫూర్తిని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఇంకా బాగా పనిచేసి ప్రజలకు మంచి సేవ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్. हाजी जिम भाई स्वतंत्र भारत की
बाद सम्मान कार्ड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। सम्मान कार्ड। జిల్లా ప్రజలందరికీ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈసారి ఈ కోవిడ్ కేసెస్ ఎక్కువగా ఉధృతంగా ఉండడంతో చాలా సింపుల్గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేయమని ప్రభుత్వం వారు సూచించడం, అందుకు అనుగుణంగా ఈరోజు మనము జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో, గ్రామాలలో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేశాము. ఫీవర్ సర్వే తర్వాత కూడా చాలామందికి ఫీవర్ కేసెస్ కూడా వస్తున్నాయి. కేసెస్ కూడా కొంత పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటించడం, మాస్కులు వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకొని మన ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని కాపాడుకోవాల్సిందిగా అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. కింద ఇచ్చినాం కదా బయలుదేరుతాను. కొబ్బరికాయ పడదాం అన్న, కానీ కానీ పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాता జయ హే बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। జగిత్యాల జిల్లా యూనియన్ ప్రెస్ యూనియన్ జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, సోదరిమణికి అందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పాత్రికేయుల పట్ల గవర్నమెంట్ నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తుంది. అలా కాకుండా ప్రజాస్వామ్యంలో ఒక పిల్లర్ లాగా ఉన్న మమ్మల్ని గుర్తించి అన్ని విధాలుగా అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రతి విలేకరులకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని ఈ విధంగా ఈరోజు మనవి చేసుకుంటున్నాను. పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు 73వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిల్లా కేంద్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు భారత పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అంటే పాత్రికేయుల పక్షాన ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా విన్నవించుకునే ఒకే ఒక అంశం, పాత్రికేయ 4వ స్తంభమైన పాత్రికేయులకు న్యాయం చేయాలన్న ఒక ఏకైక డిమాండ్తో ఈరోజు మనం ప్రభుత్వాలను కోరుతున్నాం. అదేవిధంగా
ప్రజలే స్వయం పరిపాలకులుగా ఏర్పడ్డ ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మనం యువతకు మరింత స్ఫూర్తితో ఈ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుకు సాగాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దరూర్ క్యాంపులోని జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లనే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నేటి పరిపాలన వ్యవస్థకు ఒక దిక్సూచిలాగా ఇవాళ రాజ్యాంగం ఉందంటే అది చెప్పక తప్పదు. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 73 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా TWIJ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి అనేక సమస్యలతో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలాలు అక్రిడేషన్ విషయంలో కానీ హెల్త్ కార్డు విషయంలో కానీ తొందరగా అందజేసి పాత్రికేయులను ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఆయనకి ఈ సందర్భంగా ఎందుకు వస్తుంది जिंदाबाद जिंदाबाद जिंदाबाद. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇలా ఎంతోమంది స్వతంత్ర కోసం పోరాట అమరులు అయితే ఇలా మనకు స్వతంత్రం వచ్చింది. 1947 ఆగస్టులో స్వతంత్రం వచ్చినప్పటికి కూడా పూర్తిగా రాజ్యాంగం రచించబడి అమలులోకి వచ్చిన రోజు జనవరి 26. ఇలా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అటువంటి వ్యక్తులే కాకుండా 3,50,000 మంది దేశం కోసం సిద్ధిస్తే మనకు స్వతంత్రం ఏర్పడ్డది. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తుపెట్టుకొని వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని భారతదేశానికి పూర్వవైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను.
एक तरफ वो तो क्या कर रहा हूँ इशू कर रहा हूँ बोलो मैं ऑफिस को फोन करो खुद भी जाएंगे ऑफिस को भी जाएंगे अभी तो आप डॉक्टर डाल देंगे और होते जी त्याल की जानिब से सबको मुबारकबाद पेश करता हूँ। हिंदुस्तान एक आज़ाद मुल्क है। हर साल 26 जनवरी को हम यूम जमहूरिया मनाते हैं। ये हिंदुस्तान एक जमहूरी मुल्क है। यहाँ पर सबको मसावी हुकूक़ दिया गया। अम्बेडकर जो दस्तूर साज हैं, जो जिन्होंने इस मुल्क का दस्तूर बनाया, तमाम कौमों को उनके रहने का, जीने का और मजहबी और सभी आज़ादी का उन्होंने दस्तूर में हक़ दिया। मैं इस मौके पर तमाम को यूम जमहूरिया की मुबारकबाद पेश करता हूँ। మా పాత్రికేయ మిత్రులందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మనమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఒక భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మా జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో మిత్రులందరూ సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలా వస్తుందా? పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాలయ ఉత్తర తవ శుభ నామే గాయే తవ శుభాశిష భారత భాగ్య
సెట్ చేయలేదు గాలి పడడానికి ఏం అలా ఇరికి దాన్ని ఇరికి కిందికి దిగాలి కొద్దిగా కరెక్ట్ కట్టు కదా గుండి జగిత్యాల క్లబ్ జగిత్యాల క్లబ్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అట్లాగే జగిత్యాల జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా జగిత్యాల క్లబ్ పక్షాన వారందరూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యతలు ఉండాలి. ఈ కరోనా మహమ్మారి పోవాలని కోరుకుంటున్నాం. మా జగిత్యాల ప్రజలందరికీ కూడా మరొకసారి మా క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు టీఎన్జిఓల సంఘం జగిత్యాల భవన్లో వేడుకలు జరుపుకున్నాం. మరి ఈ సందర్భంగా టీఎన్జిఓల సంఘం తరపున అలాగే తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం తరపున మా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ తరపున ఈ ఉద్యోగ జేఏసీ తరపున మరి జగిత్యాల జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు పెన్షనర్లకు సీనియర్ సిటిజన్లకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో మరి గణతంత్ర దినోత్సవం ప్రారంభమైంది. మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా తెలంగాణలో మరి మా వకీల్ భాయ్ అన్నట్టు శశిధర్ అన్నట్టు బంగారు తెలంగాణ కోసం మా ఉద్యోగులందరం కృషి చేస్తాం. మరి బంగారు తెలంగాణలో మా ఉద్యోగులందరికీ కూడా మరి మంచి జీతాలు కూడా మరి మంచి సౌకర్యాలు కూడా మా కేసీఆర్ కల్పిస్తున్నారు. మరి ఇంకా బకాయిలు కూడా అవన్నీ చెల్లించాలి అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరుతూ మరి అందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా అధికారులకు తర్వాత ప్రజాప్రతినిధులకు ప్రజలకు టీఎన్జిఓ ఉద్యోగులకు అన్ని సంఘాల ఉద్యోగులకు టీచర్లకు కార్మికులకు అందరికీ కూడా జిల్లా టీఎన్జిఓ ఉద్యోగుల పక్షాన మరియు జేఏసీ పక్షాన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జిల్లాలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులను కూడా మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అదేవిధంగా ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం కూడా మరింత సక్సెస్ఫుల్గా అందరు ఉద్యోగులు కలిసి పనిచేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం లోపల కృషి చేస్తారని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఉద్యోగులందరూ ఏకతాటిపై ఉన్నారు. మొన్నటికి 317 జీవో కొద్ది మందికి బాధ కలిగించిన కానీ మిగిలిన 85% మంది ఉద్యోగులందరూ కూడా ఆశాజనకంగా ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యన మరి గౌరవ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి 3 డిఏలు విడుదల చేసి మా ఉద్యోగులందరూ కూడా కొంత సంతృప్తి కలిగించినారు. అదేవిధంగా మాకు ఉన్నటువంటి ఇతర పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయో PRSలో రావాల్సినటువంటి మిగిలిన అన్నీ కూడా త్వరలో మంజూరు చేస్తారని కేసీఆర్ గారు నమ్మకం ప్రకటిస్తూ మరి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారత్ మాతా కీ జై తెలంగాణ. ముందుగా అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈరోజు మనము ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. వారి అడుగుజాడల్లోనే నడుచుకుంటూ వారిచ్చిన స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకోకుండా అందరం ప్రగతి పథంలో పోవాలని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ గావింపబడింది. పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి 2 శతాబ్దాల పైగా పాటు భారతావని భారతమాత బ్రిటిషర్ల ఉక్కు సంఖ్యలలో బందీగా ఉండి మరి 2 శతాబ్దాల తర్వాత 1947వ సంవత్సరంలో ఆగస్టు 15న మరి స్వాతంత్రం లభించింది. ఎంతోమంది మహనీయుల ఇటు బాపూజీ గారు కానివ్వండి, మరి జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరి సరోజిని నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఇలా చెప్తూ పోతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఎంతోమంది మహనీయుల ప్రాణ త్యాగం, మరి ఎంతోమంది దేశ ప్రజల ధన మాన ప్రాణ నష్టాలకు ఫలితంగా లభించినటువంటి మన స్వతంత్ర భారతావని మరి 1950లో మనం సంపూర్ణంగా కూడా స్వతంత్రులమై భారత రాజ్యాంగాన్ని రచించుకొని భారత రాజ్యాంగ రచన జరిగి కంప్లీట్ అయ్యి 1950 జనవరి 26న మన భారతదేశం సార్వభౌమిక స్వతంత్ర ప్రజాస్వామిక లౌకిక దేశంగా ఏర్పడింది. మనకంటూ స్వతంత్ర సంపూర్ణం లభించింది. మరి ఈ గణతంత్ర దినోత్సవం నాడు అలాంటి మహనీయులందరి వీరగాథలను స్మరిస్తూ మరి స్వాతంత్రం రావడానికి వారి ఆశయాలను వారైతే ఏ విధంగా నమ్మారో వారి సిద్ధాంతాలను కూడా మనందరం కూడా అదే విధంగా నమ్మాలి, ఆ సిద్ధాంతాలను ఆచరించాలని మరీ ముఖ్యంగా
భావి భారత పౌరులు, ఇప్పుడున్న చిన్నారులు, మరి యువత కూడా తప్పకుండా అవి పాటించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మన జగిత్యాల పట్టణ సంపూర్ణ అభివృద్ధికి, అలాగే బ్యూటిఫికేషన్కి కూడా మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని, ప్రజల భాగస్వామ్యం కూడా దీనికి అవసరమని మరొకసారి కోరుకుంటూ, జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మహావీరుల స్మృతిలో ఈరోజు ప్రజలందరికీ కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. అసలు ప్రపంచానికి తలమానికంగా ఉన్న మన భారత రాజ్యాంగం ఈరోజు 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పర మేధావి, ప్రపంచానికి ఒక గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశ వాసి కావడం చాలా గర్వకారణం. స్వాతంత్రం రావడం ఒక విధంగా మనకు గొప్ప అయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హక్కులు ఏ విధంగా ఉండాలి, మన ప్రజల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి, స్థితిగతులు ఏ విధంగా ఉండాలి అని గొప్పగా ప్రపంచ నలుమూలలా తిరిగి ఈరోజు ఒక భారత రాజ్యాంగాన్ని, అతిపెద్ద రాజ్యాంగం ప్రపంచంలోకి వెళ్ళే రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మనం ఒకసారి మనస్ఫూర్తిగా అందరం కూడా స్మరించుకుంటూ ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో ఈరోజు చిన్న రాష్ట్రాలను చేయాలి, ప్రజలకు సుపరిపాలనను అందించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అనుకున్నారో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు
అవతరించడం, వారు రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదేవిధంగా చిన్న జిల్లాలు కూడా ప్రజల వద్దకు పాలన అనేది ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా చిన్నది అయినప్పటికీ కూడా ప్రజలకు అన్నీ కూడా మౌలిక వసతులు అన్నీ కూడా అందాలని చెప్పేసి ఈరోజు జగిత్యాల జిల్లా కూడా ఏర్పడ్డది అని అంటే దానికి కారణం భారత రాజ్యాంగం. అదేవిధంగా ఈరోజు 50% రిజర్వేషన్ మహిళలకు కల్పించడం అని అంటే అది కూడా భారత రాజ్యాంగం పట్ల అప్పుడు రాసిండ్రు కానీ గత ప్రభుత్వాలు అమలు చేయలేకపోయినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు నడిపిస్తూ ఈరోజు విద్య ఏదైతే ఉందో దాన్ని ఒక హక్కుగా భావించి ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, ఆర్థిక అసమానతలు లేకుండా ప్రతి పేదింటి బిడ్డ కూడా గొప్పగా చదువుకోవాలని చెప్పేసి ఈరోజు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అసలు దాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప విషయంగా భావించవచ్చు. అదేవిధంగా వైద్యం కూడా పేదవాడికి అందుబాటులో ఉండాలని వైద్యం ఈరోజు మన జగిత్యాల జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా పరిషత్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత జిల్లా సమన్వయంతో జగిత్యాల జిల్లా అన్ని రంగాల్లో మేము ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సదన ఒకటైతే 10 నిమిషాలు అర్జెంటా ఓకే రైట్. भारत माता की। देश की रक्षा कौन करेंगे, कौन करेंगे? हम करेंगे, हम करेंगे। आवाज दो, हम देंगे। దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మన రాజ్యాంగాన్ని రచించుకొని మన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకొని ఇప్పటికీ 73 సంవత్సరాలు కావస్తాం. మొదటి నుంచి కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో ఉన్న విధానం. మరి ఆ భిన్నత్వంలో ఏకత్వంతో పాటు కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు కూడా బలంగా ఉండాలని చెప్పి అప్పటి నాయకులు అదేవిధంగా రాజ్యాంగ నిపుణులు ఎన్నో అప్పుడు రాజ్యాంగంలో రచనలు చేయడం జరిగింది. ఆ తర్వాత
ఆనాటికి ఈనాటికి కూడా దేశ సమగ్రత కోసం అందరూ కూడా పాటుపడడం జరుగుతుంది. అందుకే ఇంత పెద్ద విశాల భారతదేశం పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా ఎంతో దురాక్రమం దిగినా కానీ మనం తట్టుకోగలుగుతాము. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ సంవత్సరం నడుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉంచుకుంటూ దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఎన్నో చర్యలు కేంద్రం తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ అమలు చేయడంలో కావచ్చు, ఆర్టికల్ 370 అవసరం దేశ సమగ్రత కంటే దానికి కూడా మద్దతు ఇవ్వడం, ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అన్నింటిలో కూడా మనం దేశ సమగ్రతలో ఎక్కడ కూడా రాజీ పడదు. కానీ ఇవాళ రాష్ట్రాల హక్కులు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఆనాడు అంబేద్కర్ గారి నేతృత్వంలో కల్పించబడ్డాయో వాటి ఒకటి హరించే పరిస్థితి వస్తాము. మరి అదేవిధంగా మన తెలంగాణకు రావాల్సిన నిధులు కావచ్చు, వివిధ విభజన చట్టాల్లోని ఎన్నో అంశాలు కూడా అమలు చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం. అందుకే ఇవాళ ఉదయాన్నే పేపర్ చూస్తే మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, కేటీఆర్ గారు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని చెప్పి సత్యవతి రాథోడ్ గారు ఈ రకంగా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి మనం కేంద్రాన్ని కోరడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు, నీళ్ళ తర్వాత విద్యా, వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. శాంతి భద్రతల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మరి దళిత బంధు అనే గొప్ప కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రారంభించుకోబోతున్నాం మన నియోజకవర్గంలో కూడా. దాంతో పాటుగా ఎన్నో గురుకుల పాఠశాలలు ప్రారంభించుకున్నాం. కరోనా కష్ట సమయాలలో కూడా ఆ పాఠశాలను ఇప్పటికి కూడా నడుపుతా ఉన్నాం. మరి మన జగిత్యాల నియోజకవర్గ విషయానికి వస్తే కూడా ప్రతి చెరువు తవ్వడమే కాదు, ప్రతి చెరువు నిండు కుండలా ఉండేలాగా చూసుకోవడం జరిగింది. అదనంగా కూడా ఇంకా ఆయకట్టు మంచిగా స్టెబిలైజేషన్ కావాలని చెప్పి రోలవాగు ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం వివిధ మార్గాల ద్వారా నిధులు తీసుకొచ్చి టీయూఎఫ్ఐడిసి కావచ్చు, మున్సిపల్ ఫండ్స్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. దాంతోపాటుగా డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జగిత్యాల నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. పట్టణంలో ఆ జగిత్యాల పట్టణంలో కట్టే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో దేశంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదు అంత పెద్ద డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా. మరి అదేవిధంగా నిన్ననే హాస్పిటల్ గురించి చెప్పి దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మళ్ళీ లేదు. మరి ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని జిల్లా చేసుకోవడం, జిల్లా కేంద్రం చేసుకోవడం, నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మా నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. बोलो गणतंत्र भारत की करेगा, हम करेगा।
भारत की पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो गणतंत्र भारत की जय मधु 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 लास्ट स्टेट यू बड़े नेता आपको भूल गए जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय అమితే అది రాని కానీ బిల్లు అనిష్టాన్ని బిల్లు మళ్ళీ మనం వచ్చే కాలంలో యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని రెపరెపలాడించుకుంటూ అదేవిధంగా 60 సంవత్సరాల సహకారాన్ని ప్రసాదించిన సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో కంకణబద్ధంలో ఉండి అందరం పనిచేయాలని ఈ సందర్భంగా అందరినీ మరీ వేడుకుంటూ మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు. జై కాంగ్రెస్, జై భారత్. 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం కోసం అసూలు బాసి ప్రాణాలు త్యాగాలు చేసి ఈ దేశం కోసం ఒక మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ రచనా సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ఈ దేశంలో లౌకిక తత్వంతో కూడినటువంటి
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం పెద్దలు జీవన్ రెడ్డి గారి సమక్షంలో మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ దేశం యొక్క ఐక్యత కోసం, సమగ్రత కోసం, వికాసం కోసం, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేధావులను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు మా యొక్క ప్రజలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. అందరికీ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జగిత్యాల జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, స్వతంత్రం కొరకు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే స్వతంత్రం వచ్చింది. ఆ యొక్క స్వతంత్రాన్ని కాపాడడం కొరకు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల పాటు నిద్రాహారాలు మారి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి, ఒక మనుషులు కాకుండా, పురుషులే కాకుండా మహిళలతో పాటుగా అందరికీ కూడా సమాన హక్కులు కల్పన ధ్యేయంగా మరి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మరి రాజేంద్ర ప్రసాద్ గారికి, అప్పుడున్న రాజేంద్ర ప్రసాద్ గారికి అందించినటువంటి సుదినంగా నేనైతే భావిస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కొరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రతిష్ట కొరకు మనం పాటుపడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. సోదరులారా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజానికం, భారత దేశ ప్రజానికం అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అంటే వాస్తవంగా భారతదేశానికి నిజమైనటువంటి ఒక స్వాతంత్రం, భారత రాజ్యాంగం అమలుకు వచ్చినాడే మనం నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ దినంగా భావించక తప్పదని చెప్పంటుంది. ఇలా భారతదేశానికి ఇలా పాలనలో ఒక విధమైనటువంటి ఒక మార్గదర్శకంగా నిలిచే విధంగా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ నేతృత్వంలో ఏదైతుందో ఈరోజు ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి దేశంగా, ఒక లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఒక దేశంగా గుర్తింపు పొందుతుందని చెప్పారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగం మార్గదర్శకం అని చెప్పక తప్పదంటున్నాను. అన్నాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే సాధించిన వీళ్ళ దేశ స్వాతంత్రానికి గుర్తింపు లభించే విధంగా, ఒక అర్థం తెలియజెప్పే విధంగా దేశ సమగ్రతను కాపాడటానికి కొరకు, దేశ ఐక్యతను కాపాడటానికి కొరకు ఇవల్ల మన నాయకులు భారతరత్న మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో ఆమెను భారత ప్రధానిగా ఉండి ఈ దేశ సమగ్రతను, లౌకికవాదాన్ని కాపాడలేనప్పుడు ఏదైతుందో నేను ప్రధానిగా ఉండడానికి తగదు అని చెప్పినట్టు తన రక్షణ ప్రాధాన్యత కాకుండా ఈ దేశ రక్షణనే ప్రాధాన్యతగా ఎంచుకొని ఏదైతుందో వీళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక మహానేత ఇందిరాగాంధీ గారని చెప్పక తప్పదని చెప్పంటూ నేను. అట్లాగే ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారని చెప్పంటూ నేను. వీళ్ళ దేశాన్ని కుల మతాల పేరిట విడదీసి అధికారం లక్ష్యంగా విచ్ఛిన్నకర శక్తులు ప్రజ్వలిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేశ సమగ్రత కొరకు వీళ్ళ అడుగుడినటువంటి ఒక మన రాజీవ్ గాంధీ గారు కూడా వీళ్ళ ప్రాణాలు అర్పించడం జరిగిందని చెప్పండి. వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఏ విధమైన ఒక పాత్ర పోషించడం జరిగిందో, సామాజిక తెలంగాణ నిర్మాణంలో కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తన వంతు బాధ్యత, కర్తవ్యం నిర్వహణ కొరకు ఏదైతుందో కట్టుబడి ఉండే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అందరం కూడా ఏదైతుందో
మరి ఆ దిశగా పైనపై చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి ముఖ్యంగా ఇవాళ భారత రాజ్యాంగం ఇవాళ మరి రూపుదిద్దుకొని ఇవాళ భారత రాష్ట్రపతికి సమర్పించి అమలుకు మరి అడుగు వేసినటువంటి ఒక దినంగా భావించి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని ముఖ్యంగా జగిత్యాల ప్రాంత ప్రజానీకాన్ని అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాయకల్ 4వ ప్లాట్ఫామ్ నుంచి రాయకల్ బయలుదేరుతుంది. రాయకల్ వై అల్లీపూర్. ఈరోజు జగిత్యాల నగరంలోని భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు వీరభత్తిన అనిల్ అన్న ఆధ్వర్యం లోపల జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశం లోపల ఎన్నో ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దేశం లోపల చేసినటువంటి అవినీతి క్రూర వ్యవస్థ నుంచి ఈరోజు మనకు విముక్తి పొంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ దేశం లోపల భారతీయ జనతా పార్టీ నాయకత్వాన దేశం అన్ని రంగాల లోపల ముందుకెళ్తున్నది. ఈ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాష్ట్రించినటువంటి రాజ్యాంగాన్ని లోబడి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పరిపాలన లోపల దేశం సస్యశ్యామలంగా ఉండాలి. ఈ పరిపాలన, ఈ సౌలభ్యము ఈ దేశం లోపల బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలకు అందే విధంగా పరిపాలన ఇంకా మునుముందు సాఫీగా సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్. పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 నాడు ఏర్పడితే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 నాడు. అదే రోజు మన భారతదేశము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అవతరించింది. ఆ రోజు మనకు ఆత్మగౌరవ పాలన కానీ అదేవిధంగా మనం ఎన్నుకున్న ప్రభుత్వము మనం పరిపాలించే సుదినమది. ఆ రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రజల నుంచి ఎన్నుకున్న ప్రభుత్వాలచే పరిపాలించే అవకాశం వచ్చిన రోజు అది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులు ప్రపంచ దేశాలను సైతం ప్రశంసలను అందుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, రామ జన్మభూమి కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, నోట్ల రద్దు కానీ, జిఎస్టీ కానీ, అదేవిధంగా కాశీ క్షేత్ర అభివృద్ధి కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచం మొత్తం కరోనాతో గడగడలాడుతుంటే దేశీయంగా ఒక వ్యాక్సిన్ తయారు చేసి 160 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వగలిగిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రజల క్షేమమే ధ్యేయంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తయారు చేసిండ్రో ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. నవంబర్ 26ను 2015 రాజ్యాంగ దినోత్సవంగా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అంతేకాకుండా అంబేద్కర్ ఆశయాలను ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకుపోవడానికి వివిధ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతున్నది. శ్రేష్ఠ భారత్, ఏక భారత్ లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. జై హింద్, భారత్ మాతాకి జై. ఇంకా రారు, ఇంకా జరుగు, ఇంకా జరుగు.
వందే మాతరం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే देश की रक्षा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा మూడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు జగిత్యాల పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 1950 సంవత్సరంలో జనవరి 26 నాడు మనం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు ఏదైతే రాజ్యాంగాన్ని మనం అమలు చేసిన రోజు నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం అవతరించాం. ఎన్నో విధి విధానాలను, హక్కులను, బాధ్యతలను మరి అన్నిటిని కూడా కూర్చి రాసుకున్నటువంటి రాజ్యాంగం ద్వారా మనం ప్రపంచంలో అతిపెద్ద దేశంగా అవతరించడానికి, ఒక గొప్ప దేశంగా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండడం కోసమని మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం అది. మరి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఎంతోమంది అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక సమస్యలపై పోరాటం చేసినటువంటి అనేక మంది యోధులను స్మరించుకొని వారిని స్ఫూర్తిగా చేసుకొని మనందరం కూడా ముందుకెళ్లాలని భావిస్తూ జై హింద్. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ సింజై మాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ శుభ శుభారే జారే శుభ శుభాశిష మారే జాయే తవ జయ గాథా जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोला भारत माता की जय, बोला भारत माता की जय। ఫోటోలు తీసుకుంటా